ఓం శాంతి. 25/26 मुरली. मीठे बच्चे, अपने आप से पूछो कि मैं कितना समय बाप की याद में रहता हूँ. దేహి అభిమాని స్థితి కిतना समय रहती है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఎంత సమయం బాబా జ్ఞాపకంలో ఉంటున్నాను, ఆత్మాభిమాని స్థితి ఎంత సమయం ఉంటుంది అని 2 ప్రశ్నలు వేసుకోమన్నారు. బాబా జ్ఞాపకంలో ఎంత సమయం ఉంటున్నాను, ఆత్మస్థితిలో ఎంత సమయము ఉంటున్నాను. ప్రశ్న, తక్దీర్వాన్ బచ్చే హీ బాప్ కా కౌన్ సా డైరెక్షన్ పాలన కర్తే హే. అదృష్టవంతులైన పిల్లలే బాబా యొక్క ఏ డైరెక్షన్ని పాలన చేస్తారు అని. ఆన్సర్, బాప్ కా డైరెక్షన్ హే మీఠే మీఠే బచ్చే ఆత్మాభిమాని భవ. బాబా డైరెక్షన్, మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా ఉండండి. తుమ్ సబ్ ఆత్మయే, మేల్ హో ఫీమేల్ నహి. ఆత్మలందరూ పురుషులు, ఆత్మ అనేది పురుష, స్త్రీ కాదు. తుమ్ ఆత్మ మే హీ సారా పార్ట్ భరా హువా హై. ఆత్మలోని మొత్తం పాత్ర ఇమిడి ఉన్నది. అబ్ యహీ మెహనత్ వ అభ్యాస్ కరో కి హమ్ కైసే దేహీ అభిమాని రహే. ఇప్పుడు ఇదే శ్రమ చేయండి, అభ్యాసం చేయండి, ఎలా దేహీ అభిమానిగా కావాలి. ఇదే ఉన్నతమైన గమ్యము. గీత హే తకదీర్ జగాకర్ ఆయి హూ. అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. रूहानी बच्चे अर्थात जीव की आत्माओं ने कहा कि మరి మధురాతి మధురమైన రుహానీ పిల్లలు అంటే జీవాత్మలు విన్నారు కదా, కొత్త ప్రపంచం యొక్క అదృష్టము, స్వర్గం యొక్క అదృష్టము మరి తయారు చేసుకోవడానికే రుహానీ బాబా దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు రుహానీ బాబా దగ్గరికి? కొత్త ప్రపంచ అదృష్టము, స్వర్గం యొక్క అదృష్టము తయారు చేసుకోవటానికి. ఇప్పుడు పిల్లలు రుహానీ అభిమానిగా, ఆత్మాభిమానిగా కావాలి. బడే సే బడే మెహనత్ యహ హై. ఆత్మాభిమానిగా అవ్వడమే ప్రాక్టీస్తో చేయాలి కదా మరి. ఎందుకంటే ఏం ప్రాక్టీస్ చేయకుండా ఏమీ రాదు. ఇదే చాలా కష్టపడితే కానీ ఆత్మస్థితి అనేది రాదు. अपने को आत्मा समझो और ऐसे समझो मुझे आत्मा ने 84 జన్మ లియే హే. నేను ఆత్మను అనే స్థితిలో ఉండాలి. ఆత్మనైన నేనే 84 జన్మలు తీసుకున్నాను. కభీ బ్యారిస్టర్, కభీ క్యా బనా. ఒకసారి ఒక్కొక్క పాత్ర శరీరంతో వహించాను. ఒకవేళ బ్యారిస్టర్ అయినా ఆత్మనే, ఇంకొకటి అయినా ఆత్మనే. స్త్రీ శరీరం తీసుకునేది, పురుష శరీరం తీసుకునేది ఆత్మని. ఆత్మ అయితే పురుషు ఉన్నది, శరీరం అయితే స్త్రీ పురుష ఏదైనా తీసుకుంటుంది. ఆత్మలందరూ పరస్పరం బ్రదర్స్ ఉన్నారు, అంతేగాని ఆత్మలందరూ సిస్టర్స్ అనకూడదు. ఆత్మ కెహతీ హే యహ మేరా శరీర్ హే. ఆత్మ ఇది నా శరీరము అని అంటుంది. ఈ లెక్కతో చూసినట్లయితే ఆత్మ మేల్ ఉన్నది, ఆత్మని పురుష్ అని అంటారు. శరీరము మరి ప్రకృతి లేక ఫీమేల్ అయినట్లు. హర్ బాత్ కో అచ్చి రీతి సమజ్నా హై. ప్రతి విషయాన్ని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. బాబ్ బడి విశాల్ మహీన్ బుద్ధి బనాతే హే. బాబా ఎంతో విశాలమైన బుద్ధిని, సూక్ష్మ బుద్ధిని, అంటే బుద్ధిని ఎంత సూక్ష్మంగా విశాలంగా తయారు చేశారు జ్ఞానం ఇచ్చి. ఇప్పుడు ఆత్మనైన నాలోనే 84 జన్మల పాత్ర ఉన్నది. సంస్కారాలన్నీ ఆత్మనైన నాలోనే ఉన్నాయి. మంచి చెడు సంస్కారాలన్నీ ఆత్మనైన నాలోనే నిండి ఉన్నాయి. ఈ సంస్కారాలు ఎలా ఉంటే జన్మ అలా దొరుకుతుంది, శరీరం అలాంటిది లభిస్తుంది. మొత్తం ఆధారం అంతా ఆత్మపైన ఉన్నది. ఇది చాలా శ్రమ పడాలి. జన్మాంతరాలు చూడండి, లౌకిక తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇప్పుడు బాబా అంటారు, పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేయాలి. నేను ఆత్మను, ఘడియ ఇలాగే భావించాలి. నేను ఆత్మను, ఈ శరీరం తీసుకున్నాను. ఆత్మలందరికీ బాబా చదివిస్తున్నారు. ఇది రుహానీ జ్ఞానం, రుహానీ బాబా ఇస్తున్నారు. పెహలి ముఖ్య బాత్ బచ్చోం కో దేహీ అభిమాని హో రెహనా హై. మొట్టమొదటి ముఖ్యమైన విషయము పిల్లలు ఆత్మాభిమానిగా ఉండాలి. కాబట్టి యహ బడి ఊంచి మంజిల్ హై. ఇది ఎంతో ఉన్నతమైన గమ్యము. జ్ఞాన్ ఊంచి నహీ హై, జ్ఞాన్ మే మెహనత్ నహీ హై. सृष्टि चक्र को जानना है, हिस्ट्री जाग्रफी. ऊंचे ते ऊंचे बाप है, फिर है सूक्ष्म मतन में देवताएं बोल की हिस्ट्री जाग्रफी तो మనిషి సృష్టి మే హోతీ హై. కాబట్టి ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేయాల్సింది ఆత్మస్థితిలో ఉండడము అంటున్నారు. అంటే
జ్ఞానం కోసం అంత ప్రాక్టీస్ చేయకపోయినా ఈజీగానే అర్థమవుతుంది. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం, హిస్టరీ జాగ్రఫీ తెలుసుకోవడం, మరి నేనెవరు అనేది తెలుసుకోవడం. కానీ నేను ఆత్మను అనే స్థితిలో ఉండడమే అన్నిటికంటే ఎక్కువ కష్టపడితే కానీ రాదు. అలాగే ఉన్నతమైన బాబాని జ్ఞాపకం చేయాలి. ఉన్నతమైన బాబా తర్వాత సూక్ష్మవతనం యొక్క దేవతల్ని ఉన్నతంగా చూపించు. ఆ తర్వాత ఈ సృష్టిలో వచ్చినట్లయితే వాళ్ళ యొక్క హిస్టరీ జాగ్రఫీ, మనుష్య సృష్టిలో ఎలా చరిత్ర పునరావృత్తి జరుగుతూ ఉంటుంది, మూలవతనం, సూక్ష్మవతనం, తర్వాత ఈ స్థూల లోకంలో హిస్టరీ జాగ్రఫీ అన్నీ అర్థం చేసుకోవాలి. మూలవతనం, సూక్ష్మవతనంలో చరిత్ర ఏముండదు. ఈ స్థూల లోకంలోనే చరిత్ర, భూగోళం ఉంటుంది. సత్యుగం అంటే సుఖధామము, కలియుగము అంటే దుఃఖధామము. యహా రావణ రాజ్యమే కిస్కో శాంతి మిల్ నహీ సక్తి. రావణ రాజ్యంలో శాంతి ఎక్కడ లభిస్తుంది? అబ్ తుమ్ బచ్చోం కో జ్ఞాన్ మిలా హై, హమ్ ఆత్మా హై హీ శాంతి ధామ్ మే రహనే వాల్. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. अब तुम बच्चों को ज्ञान मिला है, हम आत्मा है ही शांति धाम में रहने वाले. यह आर्गान्स कर्म करने के लिए है. నేను ఆత్మను శాంతిధామ నివాసిని. ఈ కర్మేంద్రియాలు లభించిందే నేను కర్మలు చేయటానికి అని. तो यह आर्गान्स कर्म करने के लिए चाहे कर्म करे चाहे ना करे, हम तो आत्मा है. ఆత్మకు కర్మేంద్రియాలు లభించినాయి. కర్మ చేసినా చేయకపోయినా అంటే అది ఆత్మ ఇష్టం అనమాట. కర్మ చేస్తే చేయొచ్చు, లేకపోతే నేను సైలెన్స్గా కూర్చుంటాను అంటే కూడా కూర్చోవచ్చు. కర్మయోగి అయినా ఆత్మ స్వధర్మము శాంతి ఉన్నది. మీరు కర్మయోగి ఉన్నారు. కర్మ కూడా తప్పకుండా చేయాలి. కర్మ సన్యాసి కభీ హో నహీ సక్తే. కర్మ సన్యాసిగా ఎప్పుడు అవలేరు అంటున్నాయి. యహ్ బిన్ సన్యాసియం కా పార్ట్ హై. తో మరి కొందరు సన్యాసం చేసి అడవుల్లో వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు. అలా అని చెప్పి వాళ్ళు కర్మ సన్యాసం చేయలేరు కదా. ఎందుకంటే కర్మ అంటే ప్రతిదీ కర్మే. తినడం, తాగడం, నిద్రపోవడం, లేవడం అవి కూడా సన్యాసం చేస్తారేంటి? ఎవరైనా చేయలేరు కదా. కర్మ సన్యాసము అనేది ఉండదు. సన్యాసులు అట్లా అన్నీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ పాత్ర అంతే అంటున్నారు బాబా. ఇల్లు వాకిలు వదిలేసినంత మాత్రాన, అన్నం వండుకోవడం మానేసినంత మాత్రాన మరి తినడం, తాగడం, నిద్రపోవడం ఈ కర్మ కూడా చేయరా ఏంటి? చేస్తారు కదా. గృహస్థుల వద్ద భిక్ష తీసుకుంటారు కదా. కాబట్టి గృహస్థుల దగ్గర తిన్నట్లే అది కూడా కర్మ తయారైనట్లే కదా. గర్భార్ చోడ్కర్ కర్మతో ఫిర్ భీ కర్తే హై. ఇల్లు వాకిలు వదిలినా కర్మ అయితే చేస్తున్నారు కదా. కర్మ సన్యాస్ హో నహీ సక్తా. కర్మ సన్యాసము అనేదే ఉండదు. కర్మ సన్యాస్ తబ్ హై జబ్ ఆత్మ శాంతి ధామ్ మే రహతీ హై. కర్మ సన్యాసము అంటే ఎప్పుడు ఉంటుంది? ఆత్మ శాంతిధామంలో ఉన్నప్పుడు. వహా కర్మేంద్రియ హై హి నహి. ఎందుకంటే పరంధామంలో, శాంతిధామంలో ఆత్మకు శరీరము లేదు, కర్మేంద్రియాలు లేవు. ఇంకా కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? కర్మ సన్యాసం. పరంధామంలో ఉంటేనే కర్మ సన్యాసం. ఇది కర్మక్షేత్రము అంటారు. నేను ఆత్మను, కర్మేంద్రియాలు లభించినాయి, ఈ శరీరం ద్వారా నేను కర్మ చేస్తూ ఉంటాను అని మీకు తెలుసు. కర్మక్షేత్రంలో అందరూ రావాల్సిందే. నేను శాంతిధామంలో ఉంటాను, కర్మ సన్యాసం చేస్తాను అంటే కుదరదు. కర్మక్షేత్రంలో రావలసిందే. ఇది శాంతిధామత్వ మూలవతన్ హే. అది శాంతిధామము, మూలవతనము అంటే పరంధామము. ఐసే నహీ బ్రహ్మమే ఆత్మకు లీన్ హోనా హై. బ్రహ్మ మహాతత్వం అన్న అదే. అలా అని ఆత్మ బ్రహ్మ మహాతత్వంలో లీనమవుతుంది అనుకోకండి. ఇంటికి వెళ్తుంది, పాత్ర వహించడానికి కిందికి వస్తుంది, అంతేగాని పైనే ఉండిపోదు కదా. బ్రహ్మ మహాతత్వంలోనే ఉండిపోదు కదా. ఆత్మలు శాంతిధామంలో ఉంటాయి, కర్మక్షేత్రంలో పాత్ర వహించడానికి వస్తాయి. డీటెయిల్ విషయాలు కూడా బాబా వివరిస్తారు, సారంలో కూడా చెప్తారు. ముందు నేను ఆత్మను, ఈ నిశ్చయంతో ప్రతి కర్మ చేయాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. అప్పుడే వికర్మలన్నీ వినాశనం అవుతాయి. భారతదేశం యొక్క ప్రాచీన యోగము అని దీన్నే అంటారు. వాస్తవానికి ఇస్కో యోగ భీ నహీ యాద్ కెహనా చాహి. యోగం అని కూడా అనకండి, జ్ఞాపకము అనండి. ఇది చేయడానికే ఆత్మస్థితిలో ఉండి బాబా జ్ఞాపకం చేయడంలోనే చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. చాలా శ్రమ దీంట్లోనే ఉంది. వికర్మలు వినాశనం చేసుకోవడం. యోగి బహుత్ కమ్ బంతే హై. యోగిగా అందరూ అవలేరు, తక్కువ మంది పిల్లలే అవుతారు. యోగకి శిక్ష పెహలే చాహియే బాద్ మే జ్ఞాన్. యోగం శిక్షణ ముందు కావాలి. అసలు నేను ఆత్మను, బాబా జ్ఞాపకం చేయాలి, ఇది ఫస్ట్ కావాలి. మిగిలిందంతా తర్వాత జ్ఞానము. మొట్టమొదట బాబా జ్ఞాపకమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బాప్ కెహతే హే దేహి అభిమాని బనో. బాబా అంటారు మీరు
నేను దేహాన్ని కాదు దేహాన్ని ధరించాను. ఇలా ఆత్మాభిమానిగా అవ్వండి. रूहानी ज्ञापकम యొక్క యాత్ర, జ్ఞాన్ కి యాత్ర నహి, ఇస్మే బహుత్ మెహనత్ కర్నీ పడే. జ్ఞానం యొక్క యాత్ర అని అనరు, జ్ఞాపకం యొక్క యాత్ర అంటారు. ఇందులో చాలా శ్రమ పడాలి. కోయి తో భల్ బీకే కెహలాతే హే పరంతు బాప్ కో యాద్ నహీ కర్తే. కొందరు బీకే అని చెప్పబడతారు కానీ అసలు బాబా జ్ఞాపకమే చేయరు. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా పిల్లల్ని దేహీ అభిమానిగా తయారు చేస్తున్నారు. యహ దేహాభిమాని థే, అభి దేహీ అభిమాని బన్నే కా పురుషార్థ చల్ రహా హై. మరి ఫస్ట్ దేహాభిమానంలో ఉన్నారు, తర్వాత ఆత్మస్థితిలో ఉండే పురుషార్థం చేస్తున్నారు, నడుస్తుంది. బ్రహ్మబాబాతో సహా అందరూ చేయాల్సిందే. ఎందుకంటే బ్రహ్మబాబా కూడా 84 జన్మలు తీసుకున్న ఆత్మనే కదా. బ్రహ్మబాబా ఏమీ భగవంతుడు కాదు కదా. బ్రహ్మబాబా కూడా చేయాల్సిందే. బ్రహ్మ కోయి భగవాన్ నహి, యహా తో సబ్ మనుష్య మాత్ర. ఇక్కడ అందరూ మనుష్య మాత్రులే. ఆత్మ జన్మలు తీసుకొని పతితమైపోయింది కాబట్టి పావనంగా కూడా ఇక్కడ తయారవ్వాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. పావన్ శ్రేష్టాచారి ఏకపీ నహి. ఇక్కడ ఒక్కరు కూడా పావనమైన వారు శ్రేష్టాచార్యులు లేరు. ఆత్మ గురించి అంటారు పుణ్యాత్మ పాపాత్మ. మనుషులు అంటారు నన్ను విసిగించకు, ఆత్మనే అంటుంది నన్ను విసిగించకు అని. మేరీ ఆత్మకు తంగ నహీ కరు, నా ఆత్మను విసిగించకు అంటారు. కానీ నేను ఆత్మను అర్థం చేసుకోరు. కాబట్టి నేను ఎవరు, ఈ ప్రశ్న అనేది వేసుకోవాలి కదా. హే జీవికి ఆత్మ, నేనెవరు అంటే నేను ఈ శరీరంతో పాత్ర వహించే ఆత్మను, జీవాత్మను. కాబట్టి హే జీవాత్మ, మీరు ఏం చేస్తున్నారు? ఆత్మనైన నేను శరీరం ద్వారా ఫలానా వ్యాపారం చేస్తున్నా, ఫలానా పని చేస్తున్నా, ఫలానా కర్తవ్యం చేస్తున్నా. ఫస్ట్ నిశ్చయం చేసుకొని బాబాని జ్ఞాపకం చేయాలి. ఇది రూహానీ నాలెడ్జ్. బాబా తప్ప ఎవరు ఇవ్వలేరు. బాబా వచ్చి దేహీ అభిమానిగా చేస్తున్నారు. ऐसे नहीं कि ज्ञान में कोई तीखे जाते हैं तो वह पक्के దేహీ అభిమాని బనే హే. కొందరు జ్ఞానంలో తీక్ష్ణంగా ముందుకు వెళ్తారు, పక్కా దేహీ అభిమాని అయిపోయారని అర్థం కాదు. జ్ఞానం బాగా అర్థమైపోతే దేహీ అభిమాని అవడం వచ్చేసిందని అర్థమే ఏంటి? అది వేరు ఇది వేరు. దేహీ అభిమాని కావడం వేరే సబ్జెక్టు, జ్ఞానం బాగా అర్థం అవ్వడం వేరే సబ్జెక్టు. కాబట్టి మంచి రీతిగా జ్ఞానాన్ని ధారణ చేయాలి. बाकी तो बहुत है जो ज्ञान को अच्छी रीति समझते परंतु शिव बाबा की याद भूल जाते हैं. చాలామంది పిల్లలు జ్ఞానాన్ని బాగానే అర్థం చేసుకుంటారు కానీ బాబా జ్ఞాపకం మర్చిపోతూ ఉంటారు. ప్రాక్టీస్ ఉండదు. ఇక్కడ ముఖ్యంగా నేను ఆత్మను అని ఘడియ భావించడం అవసరం కదా. జిన్ను కథ చెప్తారు, జిన్ను పైకెక్కితే కిందకి దిగాలి, కిందకి ఎక్కితే పైకి ఎక్కాలి అని. అంటే ఆపకుండా చేస్తూనే ఉండాలి పని అని అది అంటారు. అట్లాగే బాబా అంటారు మీరు జ్ఞాపకం యొక్క యాత్ర కూడా ఆపకుండా జిన్ను మాదిరిగా చేస్తూనే ఉండాలి అని. బాబా కూడా పిల్లలకి పని ఇచ్చారు, జిన్నుకి కూడా పని ఇచ్చారు కదా. పైకి ఎక్కితే కిందకి దిగాలి, కిందకు వస్తే పైకి ఎక్కాలి అని. అలాగే బాబా అంటారు పిల్లలు మీరు ఆత్మాభిమానిగా ఉండి నన్ను జ్ఞాపకం చేయండి, లేదనుకోండి మాయ తినేస్తుంది. మాయ జిన్ జిత్నా బాప్కో యాద్ కరేంగే తో వికర్మ వినాశ హోంగే. ఎంత జ్ఞాపకం చేస్తే అంత మీ ఆత్మలో వికర్మలన్నీ వినాశనం అవుతాయి. మీకు బాబా ఆకర్షణ తెలుస్తుంది. ఎంత ఆత్మలో తుప్పు తొలగితే అంత బాబా ఆకర్షణ తెలుస్తుంది. చూడండి, తుప్పు ఉన్నది, అయస్కాంతం ఆకర్షించదు. అలానే అయస్కాంతానికి ఆకర్షణ లేదని కాదు. మరి ఇనుప మొక్క మీద తుప్పు ఉంటే అయస్కాంతం ఆకర్షించదు కదా. అట్లాగే మీ ఆత్మలో కూడా వికర్మలని తుప్పు ఉంటే బాబా ఆకర్షణ తెలియదు, యోగంలో అనుభవం తెలియదు. అందుకని వికర్మలు వినాశనం చేసుకునే బాగా ప్రాక్టీస్ చేయాలి. కొంచెం జ్ఞాపకం యొక్క యాత్ర చేయగా అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. కొంత వికర్మలు వినాశనం అవ్వగా అప్పుడు బాబా అనుభూతి తెలుస్తుంది. మాయా ఉల్టా బనాకర్ తుమ్కో బహుత్ తుఫాన్ మే లాయేగి. మీరు ప్రయత్నం చేస్తారనుకోండి, పురుషార్థం చేస్తున్నారనుకోండి, మాయ ఉల్టాగా చేసి చాలా తుఫాన్లు తీసుకొస్తుంది. అందుకనే బుద్ధిలో ఇదే ఉండాలి, నేను ఆత్మను, బాబా సంతానాన్ని, బస్ సంతోషంలో ఉండాలి. దేహాభిమాన్ మే అనేసే మాయా చమాట్ లగాతి హే. దేహాభిమానంలో రావడం వల్ల మాయ చెంపదెబ్బ వేస్తుంది. ఆత్మతాయికా ఖేల్ బి దిఖాతే హే. హాతిం యొక్క కథ చెప్తారు కదా, మొహల్రా నోట్లో వేసుకుంటే మాయమైపోయారు అని చెప్తారు. అట్లాగే మీరు కూడా మీ బాబా జ్ఞాపకంలో ఉంటే జ్ఞాపకం అనే మొహల్రా నోట్లో వేసుకోవాలి, అప్పుడు మాయ విసిగించదు. కాబట్టి ఈశ్వరి యుద్ధ చల్తీ హే. బాబా జ్ఞాపకంలోని యుద్ధం నడుస్తూ ఉంటుంది. మీరు పురుషార్థం జ్ఞాపకం చేద్దాం కదా అని చేస్తారు, మాయేమో ముక్కు పట్టేసుకుంటూ ఉంటుంది.
మిమ్మల్ని జ్ఞాపకం చేయకుండా చేస్తుంది, దేహాభిమానంలో తీసుకొస్తుంది, చాలా విసిగిస్తూ ఉంటుంది అంటున్నారు. తుమ్ తంగ హో సో జాయింగే, అప్పుడు విసిగిపోతూ ఉంటుందన్నమాట ఆత్మ అనేది అంటున్నారు బాబా. मोस्ट सिंपल है हिस्ट्री जोग्राफी, बाकी वर्ल्ड की हिस्ट्री जाकर तुमको घड़ी घड़ी कहा जाता, हमेशा समझो अब हमारे 84 जन्म पूरे हुए. బాబా గడియ గడియ చెప్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ఇదే భావించండి, మా 84 జన్మలు పూర్తయిపోయినాయి, ఇప్పుడు మేము బాబాను కలుసుకోవడానికి పరంధామానికి వెళ్ళాలి, సమయం అనేది అయిపోయింది. ఇది గుర్తుండడమే కష్టంగా ఉంటుంది చాలామంది పిల్లలకి. కొంతమందికి అయితే బాకీ కిస్కో సమझाना कोई मुश्किल नहीं, ऐसे नहीं हम तो बहुत अच्छा समझाते हैं. ఎవరైనా జ్ఞానం చెప్తున్నారనుకోండి, బాగా జ్ఞానం చెప్తే వాళ్ళకి యోగం వచ్చేసినట్లు కాదు. కొందరైతే బాగా చెప్తారు జ్ఞానం, కానీ యోగం కూడా రాదు, జ్ఞానం మాత్రం బాగా చెప్తారు. ప్రదర్శనలో ఎంతోమంది వచ్చి జ్ఞానం విని వెళ్తూ ఉంటారు. ఫస్ట్ మీరు నేను ఆత్మను అని నిశ్చయం చేసుకోవడం ఫస్ట్ పాఠం. ఈ ఫస్ట్ పాఠం రావాలి అంటున్నారు. ఫస్ట్ పాఠం రాకుండా మీరు రెండో పాఠం మూడో పాఠం అవన్నీ దాటేశారు, కానీ ఫస్ట్ పాఠం నేను ఆత్మను అనేది మీకు నిశ్చయం అవ్వట్లేదు, ఆత్మస్థితి రావట్లేదు. అప్పుడు రెండో పాఠం రాదు, మూడో పాఠం రాదు, నాలుగో పాఠం రాదు, ఏ పాఠం రాదు. ముందు ఒకటోది వస్తేనే కదా మిగిలినవి వస్తాయి. ఒకటోది వదిలేసి నేను మిగిలినవన్నీ చదువుతాను, నాకు అన్నీ వచ్చేసినాయి అంటే కుదరదు, అక్కడ అది రాదు కూడా. ఎందుకంటే ముఖ్యమైనది ఆత్మాభిమాని అవ్వడం, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడం. ఆత్మాభిమానిగా అవ్వకుండా సతో ప్రధానం ఎలా అవుతారు అసలు? ఫస్ట్ లెసన్ అనేది ఇదే. భారతదేశం యొక్క ప్రాచీన యోగము బాబా వస్తేనే కదా నేర్పిస్తారు. బాబా వచ్చినప్పుడు నేర్పిస్తేనే మీరు నేర్చుకోగలుగుతారు. మనుషులకు రాజయోగం నేర్పించలేరు, ఇంపాసిబుల్. సత్యుగంలో మీరు పావనంగా ఉండేవారు, అక్కడ ప్రారంధం అనుభవిస్తూ ఉంటుంది మీ ఆత్మ. ముందు ఇక్కడ ప్రారంధం తయారు చేసుకొని అక్కడ అనుభవిస్తూ ఉంటుంది. అక్కడ జ్ఞానము అజ్ఞానము ఇలాంటి విషయాలే ఉండవు. భక్తి మార్గంలో అయితే భగవంతుడా అని పిలుస్తూ ఉంటారు, మా దుఃఖాలు హరించండి రండి అని. కానీ సత్యత్రేతాయుగాల్లో ఎవరు కూడా గురువులు గోస్వాములు ఉండరు, భగవంతుడిని పిలవడం ఉండదు, సద్గతిలో ఉంటారు, దేవతలుగా ఉంటారు. సద్గతి వారసత్వం 21 జన్మల కోసం మీరే పొందుతారు. 21 తరాలు అని అంటారు కదా, అలా మీరు ఇక్కడ 21 తరాల వారసత్వం పొందుతున్నారు. బ్రహ్మ కుమారీలు అంటే 21 తరాల ఉద్ధరణ చేసేవారు. అంటే ఒక్క ఆత్మకు ఇప్పుడు జ్ఞానము మీరు యోగం నేర్పించారనుకోండి, వాళ్ళంతటా వాళ్ళే భాగ్యం తయారు చేసుకున్నారనుకోండి, అప్పుడు ఎన్ని జన్మల ఉద్ధరణ జరిగింది? 21 జన్మల ఉద్ధరణ జరిగింది. ఇది కూడా భారతదేశంలోనే ముఖ్యంగా 21 తరాల ఉద్ధరణ అంటారు. ఎందుకంటే 21 జన్మలు వారసత్వం మీరు ఇక్కడే పొందుతారు. దేవీ దేవత ధర్మం వారికి అయితేనే కదా 21 జన్మల వారసత్వము. ఇంకా ఏ ధర్మము సత్యుగంలో ఉండదు. బాబా వచ్చి మనుషుల్ని దేవతలుగా చేస్తున్నారు. అలా అని పవిత్రంగా అవ్వకుండా నేను దేవత అయిపోతానంటే కుదరదు. వికారి మనుషులు, పతితమైన మనుషులు దేవతలు అవుతారా ఏంటి? जो धर्म स्थापक है वह फिर पालना करते हैं, उनके धर्म की वृद्धि होती जाती, वापस कोई भी जा नहीं सकता. ఒక ధర్మస్థాపన చేసిన ఆత్మ ఉన్నారనుకోండి, అంటే క్రైస్ట్ అని, బుద్ధుడని, అలాగే శంకరాచార్యుడని, లేకపోతే గురునానక్ అని వీళ్ళు ఉన్నారనుకోండి, మరి పైనుండి అవతరించారనుకోండి ఒక శరీరంలో, మళ్ళీ నెక్స్ట్ జన్మ శరీరం తీసుకొని వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ ఉద్ధరణ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే స్థాపన చేశారు, పెంచుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. కాబట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ధర్మాన్ని పెంచుకోవడానికే పుడతారు. వాపస్ పరంధామానికి ఎవరు వెళ్ళరు. ఏక్ బి యాక్టర్ వాపస్ జానహి సక్తా. ఒక్క యాక్టర్ కూడా కిందికి దిగాక ఇప్పుడు చివరికి అంతిమంలో వెళ్ళాలి తప్ప మధ్యలో వెళ్ళడం కుదరదు. ఎందుకంటే సతో ప్రధానంగా ఉన్న ఆత్మ సతో రజో తమో స్థితులు దాటాల్సిందే, దాటకుండా మధ్యలో వెళ్ళిపోదు. బ్రహ్మాకే లియే భీ కహతే హే నా బ్రహ్మా కా దిన్ బ్రహ్మా కా రాత్, బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అంటారు. మరి क्या सृष्टि में अकेला ही ब्रह्मा होगा क्या? अभी तुम ब्राह्मण कुल के बने हो. సృష్టిలో ఒక్క బ్రహ్మనే ఉంటారా? మీరు ఇప్పుడు బ్రాహ్మణ కులానికి చెందినవారు. ఇంతకుముందు రాత్రిలో ఉండేవాళ్ళు ఇప్పుడు పగల్లో వెళ్తున్నారు. तुमको समझाया है कि कितना समय పూజ్య పని మే रहते हो, कितने జన్మ పుజారీ बनते हो. ఎంత సమయం పూజారులు అవుతారు, ఎంత సమయం పూజ్యులు అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజలు మీకే తెలుస్తుంది కదా, ఈ సమయంలోనే తెలుస్తుంది. బాబా వారిగా అవునంత వరకు భ్రష్టాచారి నుండి శ్రేష్టాచారి ఆత్మగా ఎవరు అవ్వరు. భ్రష్టాచారి ఆత్మ అంటే ఏంటి? వికారాల ద్వారా జన్మ తీసుకున్న వారిని భ్రష్టాచారి అంటారు. ఇక్కడ అందరూ వికారాలతో జన్మ తీసుకున్న వాళ్ళే. ఇది నరకము అని చెప్పబడుతుంది, హెల్ మరియు హెవెన్, మరి సుఖము మరియు దుఃఖం యొక్క ఆట. కాబట్టి అగర్ దుఃఖ హో తో ఉनको हेवन ही न कैसा जाए, अब तक पूरा समझा नहीं है.
ఇది నరకాన్ని నరకమనే అంటారు. ఎవరైనా సుఖంగా ఉంటే ఇది స్వర్గం అనుకోకండి. స్వర్గంలో కొద్దిపాటి దుఃఖం కూడా ఉండదు, కొద్దిపాటి బాధలు కూడా ఉండవు. మరి ఇక్కడ కొద్దిపాటి బాధలా? ఎంత బాధలు ఉన్నాయి? అలాంటప్పుడు దీన్ని స్వర్గం అని ఎలా అంటారు? కాబట్టి భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉన్నప్పుడే స్వర్గము. ఈశ్వరుని మహిమ అపరమపారము అంటారు. భారతదేశం యొక్క మహిమ కూడా అపరమపారమే. ఎలాంటి భారతదేశము? అలా ఎవరు తయారు చేశారు? బాబానే కదా. అందుకనే భగవంతుడికి అంత మహిమ చేస్తారు. బాబా వచ్చి పిల్లల్ని విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. మనుష్య మాతృలందరూ దుర్గతిలోకి వచ్చేసారు, బాబా సద్గతిలో తీసుకెళ్తున్నారు, శాంతిధామం తీసుకుని వెళ్తున్నారు. దీనికోసమే మీరు పురుషార్థం చేస్తారు. అటలమైన సుఖము, అటలమైన శాంతి, అటలమైన పవిత్రత, దేవతలుగా ఉంటారు. తో వహా తుమ్ సుఖమే భీ హో, శాంతి మే భీ హో. సత్యుగంలో అయితే సుఖము ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. మరి మిగిలిన ఆత్మలు ఒక శాంతిధామంలోనే ఉంటారు. ఎవరు భాగ్యం తయారు చేసుకుంటే వాళ్ళే క్రిందికి వస్తారు సుఖధామంలోకి. మ్యాక్సిమం జన్మలు మీరే కదా తీసుకునేది. మిగిలిన వాళ్ళు మినిమం జన్మలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు అటలమైన శాంతిలోనే ఉండిపోతారు వాళ్ళు. మళ్ళీ కలియుగం వచ్చాక జన్మలు తీసుకునేవాళ్ళు అప్పటి వరకు శాంతిధామంలోనే ఉండిపోతారు. ఏ విధంగా దోమల గుంపు మాదిరిగా తిరిగి పరంధామానికి వెళ్తారు. ఆత్మ అయితే క్రిందికి వచ్చి పాత్ర వహిస్తూ ఉంటుంది. కోయి వాల్యూ నహి, జన్మతే రాత్కో హి మర్ జాతే హై. చివరి జన్మలు తీసుకునే ఆత్మకి ఏమి విలువలేని ఆత్మలు అంటారు. కలియుగంలో మొదట్లో, మధ్యలో, చివరిలో వస్తారనుకోండి. ఎక్కువ జన్మలు ఉండవు, 2 జన్మలు, 5 జన్మలు, 10 జన్మలు. అంత తక్కువ జన్మలు ఉంటే ఏ విధంగా చూడండి. దోమలు కూడా జన్మ తీసుకుంటాయి. రాత్రి పుడితే ఒక రోజులో చనిపోతాయి. వాటి జన్మకి విలువ ఏమైనా ఉంటుందా? అలాగే చివరి పాత్ర వహించే వాళ్ళకు కూడా ఏమీ విలువ ఉండదు. तो चाहते हैं ना, क्योंकि समय के गुरु लोग हैं शांति में ले जाने वाले, तो रात को मर जाते, समय बहुत करके శాంతి ही चाहते हैं. ఇప్పుడు చాలామంది మాకు శాంతి దొరికితే చాలు అంటూ ఉంటారు. ఎందుకంటే గురువులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అదే నేర్పిస్తూ ఉంటారు. అయినా అంతిమంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ శాంతిలోకే వెళ్తారు కదా, సుఖంలోకి వెళ్ళరు కదా. అందుకని అందరూ శాంతి కావాలంటారు. యహా ఆయే హో స్వర్గవాసి బన్నేకే లియే. మీరు ఇక్కడికి వచ్చింది స్వర్గవాసిగా అవ్వటానికి. స్వర్గవాసికో శాంతివాసి నహీ కహేంగే. స్వర్గవాసిగా అయ్యేవారిని శాంతివాసి అని అంటారు కదా. శాంతివాసి నిరాకారి దునియాకో కహా జాతా హై. శాంతివాసి అని నిరాకారి ప్రపంచంలో ఉండేవారిని అంటారు. ముక్తి ఇలాంటి పదాలు గురువులే నేర్పిస్తూ ఉంటారు కదా. మాతా వ్రత నేమ్ రక్తి హై వైకుంఠపురి జానేకే లియే. కొందరు చూడండి రకరకాల వ్రతాలు పెట్టుకుంటారు వైకుంఠానికి వెళ్ళాలి అని. చాలా వ్రతాలు భక్తి చేసేవాళ్ళు ఉంటారు. కానీ వ్రతాలు భక్తి చేస్తే వైకుంఠానికి వెళ్తారేంటి? వైకుంఠం ఏమన్నా పైన ఉందా ఏంటి? ఇప్పుడు మీరు చేసే పురుషార్థంతో వైకుంఠం వెళ్తారు సత్యుగంలోకి. అంతేగాని వైకుంఠం అంటే వ్రతాలు చేస్తే అవరు కదా. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారు అంటారు. ఎవ్వరూ స్వర్గస్థులు అవరు, మళ్ళీ ఇక్కడే జన్మ తీసుకుంటారు. భారతవాసీలు ఒకప్పుడు హెవెన్లో ఉండేవారు అని. ప్యారడైజ్గా భారతదేశమే ఉండేది, అంతేగాని పైన ఉండదు. శివబాబా వచ్చేది కూడా భారతదేశంలో స్వర్గంగా తయారు చేయటానికి. కాబట్టి స్వర్గమేతో నహి ఆయంగే తో కహతే హై నా మే ఆతా హూ స్వర్గ और నరక్ కే సంగం పర్. నేను వచ్చేదే స్వర్గము మరియు నరకం యొక్క సంగమంలో, కల్పకల్పం సంగమంలోనే బాబా వస్తారు. ఉన్హోనే ఫిర్ యుగే యుగే లిఖ్ దియా హై. మనుషులు యుగే యుగే అని రాసేశారు. కల్పక అక్షర్ భూల్ గయే హై, యహ భీ ఖేల్ బనా హువా హై, ఫిర్ వహీ రిపీట్ హోగా. కల్పకల్పం మరి బాబా వస్తారని మర్చిపోయి యుగే యుగే వస్తారని రాశారు. ఇది కూడా ఆటలో భాగం అంతే, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ అంతిమ జన్మలో బాబా మరియు సృష్టి చక్రాన్ని మీరే అర్థం చేసుకున్నారు. ఎలా స్థాపన జరుగుతుంది నెంబర్ వారుగా మీకే ఇప్పుడు తెలిసింది. మొత్తం మాట అంతా భారతవాసులపైనే ఉంది కదా. బాబా ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. బాబా జ్ఞాపకంతోనే రాజ్యం పొందుతారు. చిత్ర భీ ఖడే హై నా, ఇస్ సాబ్ చిత్ర కిస్నే బనాయే, ఇన్కో కోయి గురు గోసాయితో హై నహి. మరి చిత్రాలు ఇవన్నీ కూడా తయారు చేయించారు బాబా పిల్లలకు జ్ఞానం అర్థం అవ్వడం కోసం. ఇవన్నీ కూడా బాబా శివబాబా సాక్షాత్కారంలో చూపించి తయారు చేయించిన చిత్రాలు, జ్ఞానం ఇచ్చి తయారు చేయించిన చిత్రాలు. బ్రహ్మబాబా సొంతంగా ఏమైనా తయారు చేశారా? లేకపోతే బ్రహ్మబాబాకి ఎవరు చెప్తారు? వాళ్ళ గురువుగారులు ఎవరైనా చెప్పారంటారా? అలా ఏమీ లేదు. ఒక్క శివబాబా తయారు చేయించినటువంటివి ఉన్నాయి అంటున్నారు. ఏక శిష్య తొడి హోతా. బ్రహ్మబాబాకి ఎవరైనా గురువుగారు సీక్రెట్గా చెప్పారు, అందుకని బ్రహ్మబాబా ఇవన్నీ పుట్టించారు అనుకుంటే మరి బ్రహ్మబాబా ఒక్కళ్ళకే వాళ్ళ గురువుగారు చెప్పరు కదా, మిగిలిన శిష్యులకు కూడా చెప్తారు కదా. అనేక మంది శిష్యులు ఉంటూ ఉంటారు. ఒక గురువుగారు వచ్చి ఒక బ్రహ్మబాబాకి ఇవన్నీ నేర్పించారు. కొంతమంది ఇది కూడా అంటారనమాట, తలకాయ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే బ్రహ్మబాబాని ఇవన్నీ పుట్టించారు, ఇవన్నీ చేశారు,
అచ్చా బ్రహ్మబాబాకి ఎక్కడి నుండి వచ్చింది పుట్టించడానికి ఫోన్ అంటే వాళ్ళ గురువుగారు ఎవరన్నా చెప్పారేమో అంటారనమాట. కొన్ని వాళ్ళ గురువుగారు చెప్పారనుకోవడానికి వాళ్ళ గురువుగారికి బ్రహ్మబాబా ఒక్కరే శిష్యులా, మరి ఇంకెవరే శిష్యులు లేరా, వాళ్ళకి చెప్పలేదా? కాబట్టి ఈ విషయాలు శివబాబా వచ్చి చెప్తున్నారు అనేది మీరే అర్థం చేసుకుంటారు, ఎవరు అర్థం చేసుకోలేరు. కొంతమంది ఈ చిత్రాలన్నీ మీ దాదాగారు అంటే బ్రహ్మబాబా తయారు చేయించారా అని కూడా అడుగుతూ ఉంటారు. మరి ఏమని చెప్తారు? ఇవన్నీ బ్రహ్మబాబా తయారు చేయించినవి కాదు, శివబాబా దివ్య దృష్టి ఇచ్చి సాక్షాత్కారంలో చూపించి తయారు చేయించినవి. ఎందుకంటే ఆది సమయంలో వైకుంఠం యొక్క సాక్షాత్కారాలు కూడా పిల్లలు చేసుకున్నారు. అక్కడ ఎలా స్కూల్కి వెళ్తారు, అక్కడ ఎలా భాష నేర్చుకుంటారు, అక్కడ ఎలా శిక్షణ పొందుతారు, అన్నీ పిల్లలు చూసి వచ్చారు. బచ్చే బట్టే మే తే తో బాబా బచ్చంకో బెహలాతే తే. 14 సంవత్సరాలు పిల్లలు తపస్సు చేశారు కదా, అప్పుడు బాబా ఎన్నో సాక్షాత్కారాలు చేయించేవాళ్ళు పిల్లలకు, మరి ఆహ్లాదపరచడానికి చేయించేవారు. कराची में सिर्फ तुम ही अलग रहे हुए थे, जैसे अपने राजा ही थे, अपने तात अपनी बात दूसरा कोई समझ न सके. ఎప్పుడైతే సింధ్ హైదరాబాద్లో కరాచీలో ఉన్నారో మరి ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఏమి సంబంధం ఉండేది కాదు. మీ రాజ్యం మీ 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 పురుషార్థం మీ రాజ్యం, మీ చింత మీది. ఇంకా వాళ్ళకి ప్రపంచం యొక్క విషయాలు ఏమీ తెలిసేవి కాదు, పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు అంతే. తో ఖుదా ప్రస్త హై సమస్తే బాబానే సంఝాయా తుమ్ హో నన్ బట్ వన్. ఇది ఖుదాప్రస్త్ అని అంటూ ఉంటారు. అంటే ఖుదా యొక్క ఒక రకమైన ఖుదా లోకం అని, భగవంతుడి లోకం అని. అంటే బాబా లోకంలోనే ఉండేవాళ్ళ పిల్లలు, ఇంకేం తెలిసేది కాదు బయట ప్రపంచంలో ఏముంది అని. అలాగే మీరు నన్స్ అంటే నన్ బట్ వన్, ఒక్క బాబా తప్ప ఎవరూ లేరు అనేవాళ్ళు. ఒక బాబా తప్ప ఇంకెవరి జ్ఞాపకము మీకు రాకూడదు. ఒక నన్స్ క్రైస్ట్ కోహి జాంతే. లౌకికంలో నన్ను ఉంటే క్రిస్టియన్ ధర్మం తీసుకున్న వాళ్ళని నన్ను అంటారు, కానీ భగవంతుడు తప్ప ఎవరూ లేరు అనే వ్రతం తీసుకున్న సత్యమైన నన్స్ మీరే అంటున్నారు బాబా, ఇంకెవరు లేరు. తుమ్ జాంతే హో వర్షా ఏక్ శివ్ బాబాసే మిల్తే. మేమే నన్ను ఉన్నాం, సత్యమైన నన్ను. అలాగే నేను బాబా నుండి వారసత్వం పొందుతున్నాము, శిక్షణ తీసుకుంటున్నాము. శివ్ బాబా బిందువు, బాబా వహబీ కోయి ద్వారా హీ సంఝాయింగే. బిందువు ఎలా వచ్చి చెప్తారు జ్ఞానం? ఎవరో ఒకరి ద్వారా చెప్పాలి కదా. అందుకని బ్రహ్మబాబా శరీరంలోనే వచ్చి చెప్తారు. అనేక జన్మల చివరి జన్మకు చేరుకున్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి చివరి జన్మలో ఆత్మ శరీరం పతితంగా అయిపోతుంది, బాబా ఆ శరీరంలోనే ప్రవేశించి పావనంగా చేస్తారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा. धारणा कोसमो फर्स्ट पाయింట్, జ్ఞాన్ को अच्छी रीति धारण कर देही अभिमानी बनना है. జ్ఞానాన్ని మంచి రీతిగా ధారణ చేసి ఆత్మాభిమానిగా కావాలి. ఇదే శ్రమ చేయాలి, ఇదే ఉన్నతమైన గమ్యము. ఈ శ్రమతోనే ఆత్మని సతోప్రధానంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, జిన్ బన్కర్ యాద్కి యాత్ర కర్నీ హే. జిన్నుగా తయారయ్యి జ్ఞాపకం అనే యాత్రలోనే ఉండాలి అంటున్నారు. ముఖమే ముహల్రా డాల్ దేనా హై. నోట్లో మొహల్రా వేసుకోవాలి. జ్ఞాపకం అనేటువంటిది మాయ ఎన్ని విఘ్నాలు వేసినా నోట్లో మొహల్రా వేసుకోవాలి. మాయ అప్పుడు విసిగించలేదు. ఒక్క బాబా జ్ఞాపకంలో ఉండి తుఫాన్లన్నీ తొలగించుకోవాలి. వరదాన్, సాధనం కో యూజ్ కర్తే హుయే సాధనా కో అప్నా ఆధార్ బనానే వాలే సిద్ధి స్వరూప భవ. సాధనాల్ని ఉపయోగించుకుంటూ సాధనను తమ ఆధారంగా చేసుకుని సిద్ధి స్వరూపంగా కండి అంటున్నారు. ఏ పాత ప్రపంచం యొక్క ఆకర్షణీయమైన దృశ్యాలు, అల్పకాలికమైన సుఖ సాధనాలు యూస్ చేస్తున్నప్పటికీ చూస్తున్నప్పటికీ ఆ సాధనాలకు వశీభూతం అయిపోకూడదు. సాధనాలని ఆధారంగా చేసుకొని మీ సాధన పెంచుకోవాలి అంటున్నారు. జైసేకి సాధనంకి ఆధారపర సాధన ఏసీ హే. ఒకవేళ సాధనాలే కావాలి, అవి ఉంటేనే నేను సాధన చేస్తాను అన్నారనుకోండి, సాధనాలు లేకపోతే మీరు సాధన చేయలేమేమో అన్నారనుకోండి, అప్పుడు ఏమైనట్లు? అది ఇసుక మీద ఫౌండేషన్ వేసి బిల్డింగ్ కట్టినట్టు అంటున్నారు బాబా. సాధనాలు లేకపోతే నేనేం చేయలేను అంటే ఏంటంటే అర్థం, ఇసుక మీద పునాది వేసి బిల్డింగ్ కట్టినట్టు. అంటే మీరు ఎంత సాధనాలను ఆధారం చేసుకొని ఎంత సాధన చేసినా అది ఎక్కువసేపు ఏమీ ఉండదు. కాబట్టి ఇవన్నీ వినాశీ సాధనాలు, వీటిని మీరు
ఆధారం చేసుకోకూడదు. అవినాశి సాధన చెయ్యాలి అంటున్నారు. ఈ సాధనాలన్నీ లేకపోయినా మీ సాధన ఆగకూడదు. साधन निमित्त मात्र है और साधना निर्माण का आधार है. సాధన నిమిత్త మాత్రం, సాధనలు నిమిత్త మాత్రం, సాధన నిర్మాణం యొక్క ఆధారం. కాబట్టి సాధనకు మహత్వం ఇవ్వండి. అప్పుడు సాధన సిద్ధికో ప్రాప్త कराएगी. సాధన అనేది సిద్ధిని ప్రాప్తింపచేస్తుంది. స్లోగన్ किसी भी कमजोरी का अंश है तो वंश पैदा हो जाएगा और परवश बना देगा. ఏ బలహీనత అనేటువంటి అంశం ఉన్నా అది వంశం ఉత్పన్నం చేస్తుంది. ఆ బలహీనతలు ఇంకా 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 పుట్టుకొచ్చేస్తాయి అన్నమాట. పరవశంలోకి అంటే మాయకి వశమైపోతారు, పరవశంలో తీసుకెళ్ళిపోతారు. ఒక్క బలహీనత కూడా మీలో ఉండకూడదు అంటున్నారు బాబా. అవ్యక్త ఇషారే సదా అచల్ అడోల ఏకరస స్థితి యొక్క అనుభవం చేయండి. బుద్ధి కో ఏక ఠికానే పర్ ఠికానేకి జో యుక్తి మిలి హే వహ స్మృతి మే రఖో. బుద్ధిని ఒకే స్థానంలో నిలపడము అనే యుక్తి లభించింది. ఈ స్మృతి ఉంచుకోండి, అంతేగాని కదలనివ్వకూడదు. దేహం మరియు దేహం యొక్క ప్రపంచముతో అతీతంగా అయి మనసు బుద్ధి అనే విమానంతో సెకండ్లో ఆకారి నిరాకారి స్థితుల్లో అనుభవం చేసుకోండి. బుద్ధిని కదలనివ్వకండి. 1 సెకండ్లో ఆకారి, 1 సెకండ్లో నిరాకారి అవ్వడం రావాలి. లేకపోతే యుద్ధమే సమయ బహుత్ వ్యర్థ జాతా హై. యుద్ధంలో చాలా టైం వేస్ట్ అయిపోతుంది అంటున్నారు. జైసే తపస్వి సదైవ్ ఆసన్ పర్ బైఠతే హై. తపస్సు చేసేవారు సదా ఆసనం మీద కూర్చుంటారు కదా, అలాగే మీరు ఏకరస స్థితి అనే ఆసనం పైన కూర్చోండి. అప్పుడే మీరు ఏకరస స్థితి అనే ఆసనం మీద కూర్చుంటేనే భవిష్య సింహాసనము లభిస్తుంది అంటున్నారు బాబా. అచ్చా, స్వమానము, నేను ఆత్మను, సిద్ధి స్వరూపాన్ని. అటెండెన్స్ ఓం శాంతి. ఫోన్లో వినేవారు బీకే సంచయ్ అన్నయ్య, బీకే శాంత అక్కయ్య, బీకే మల్లేశ్వరి అక్కయ్య, బీకే పైడమరి లక్ష్మీదేవి అక్కయ్య, బీకే హేమలత అక్కయ్య, బీకే భద్రాజమ్మ అక్కయ్య, బీకే అనురాధ అక్కయ్య, బీకే అనంతలక్ష్మి అక్కయ్య, బీకే వెంకటేశ్వర అన్నయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, అలాగే ఆన్లైన్లో మురళి వినేవారు బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే కేదార్ సిటీ సత్యనారాయణ అన్నయ్య, బీకే టీవీవి సత్యనారాయణ అన్నయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్యకి, బీకే పిడుగు రాము అన్నయ్య. కైకలూరు పిల్లలు ఎవరు లేరు. అచ్చా, ఏం చెప్పారు బాబా?